బెంగాల్లో జరిగినటువంటిది నేను నిన్ననే ప్రస్తావించాను. తర్వాత పత్రికలు కూడా టచ్ చేసినాయి. ఏదైతే ఒక ఏది పాకిస్తానీ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర ఉద్యమానికి సంబంధించి పార్టిసిపేట్ చేసి అక్కడ గొడవలకి పాల్పడ్డటువంటోడిని ట్రాక్ చేస్తే, వాడిని విచారిస్తే వాడు ఆల్రెడీ పాకిస్తాన్‌లో లష్కర్-ఏ-తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థతో లింక్‌లో ఉన్నాడని తేలింది అని చెప్పుకున్నాం. వాడిని అరెస్ట్ చేశాడని చెప్పుకున్నాం. అయితే వాడి లవర్ హిందూ అమ్మాయి అర్పితా సర్కార్ 23 ఏళ్ళు జైషే మహమ్మద్కి సంబంధించి టెర్రరిస్ట్ హమీం మండల్ ఎవరైతే ఉన్నాడో అరెస్ట్ అయ్యాడు. వాడికి ఈమె రైట్ హ్యాండ్. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆడపిల్లల్ని ఇన్ఫ్లుయెన్సర్గా ప్రమోట్ చేసి, లేదా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఆడపిల్లల్ని ట్రాక్ చేసి వాళ్ళని రాజకీయ నాయకులకి ఎరగా వేసి ఆ వీడియోలు తీసి రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇవి చేయడం వల్లనే వాళ్ళు అక్కడ ఈ చొరబాటుదారుల ఇష్యూలో చూసి చూడనట్టు పోయారన్నది తాజాగా తేలింది. ప్రస్తుతం ఈమెన్ గురించి విచారిస్తున్న పరిస్థితి ఉంది.